నమస్తే డాక్టర్. నమస్తే. వెల్కమ్ టు 3T నెట్వర్క్. అండ్ మీ ఓపీలో రెగ్యులర్గా విమెన్స్కి మీరు చూసే క్యాన్సర్ ఏంటండి? మోస్ట్ కామన్ క్యాన్సర్ దట్ వి సీ అంటే ఓపీలో కనిపించేది రొమ్ము క్యాన్సర్ అండి. ఇట్ అకౌంట్స్ ఫర్ అరౌండ్ 20% ఆఫ్ ద క్యాన్సర్స్, 20 to 25 అన్ని బ్రెస్ట్ క్యాన్సర్సే మేము చూసేది బర్డెన్. ఏ స్టేజ్లో ఎక్కువగా వస్తుంటారండి? అన్ఫార్చునేట్లీ మన దగ్గర కొంచెం లోకలీ అడ్వాన్స్డ్ గానే వస్తారు. ఎర్లీ స్టేజెస్ లో వచ్చే వాళ్ళు తక్కువ. ఈవెన్ ద సిటీ ఫోక్ వాళ్ళు కూడా కమ్ అంటే స్కిన్ ఇన్వాల్వ్మెంట్ లోను, తర్వాత నోట్స్ రావడంతోను ఎర్లీగా వచ్చే వాళ్ళు తక్కువ. కొంచెం లోకలీ అడ్వాన్స్డ్ వాళ్ళే ఎక్కువ వస్తారు. ఎర్లీగా ఎలా గుర్తించడం సాధ్యం అవుతుందండి? దేర్ ఆర్ 2 things అండి దీనికి వచ్చేసరికి. సో ఏంటంటే స్క్రీనింగ్ చేయించుకోవడం ఒకటి. ఓకే. అంటే వాళ్ళకి ఏ సిమ్టమ్స్ లేక ముందే పట్టుకోవడం, స్క్రీనింగ్ ద్వారా పట్టుకోవచ్చు అది. ఓకే ఓకే. సో ఒక 45 years పైబడిన వాళ్ళందరూ కెన్ స్టార్ట్ స్క్రీనింగ్. ఓకే. వరల్డ్ వైడ్ ఏంటంటే అరౌండ్ 50 దే స్టార్ట్. మనం ఆఫ్టర్ 45 లేట్ 40s లో స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే. స్క్రీనింగ్ దేనితోటి అంటే మ్యామోగ్రఫీ. మ్యామోగ్రఫీ ఇస్ అన్ ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్ అన్నమాట, అలాంగ్ విత్ అన్ అల్ట్రాసౌండ్. దిస్ ఇస్ స్క్రీనింగ్. సో మనకి సిమ్టమ్స్ రాకముందు పట్టుకుంటే అది వెరీ ఎర్లీ స్టేజ్ లో విల్ డయాగ్నోజ్ అన్నమాట. ఓకే. సిమ్టమ్స్ వచ్చాయి అంటే ఏంటంటే చాలా మంది చిన్న లంప్ కనిపించినా దిల్ వెయిట్ అన్నమాట. ఎందుకు అంటే నొప్పి లేదు, లేకపోతే చూద్దాంలే, ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటే వెళ్దాము. సో ఎర్లియస్ట్ సైన్ విల్ బి లంప్. ఇంకోటి ఏంటంటే నిప్పిల్ డిశ్చార్జ్. ఓకే. సో నిప్పిల్ డిశ్చార్జ్ బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్, అంటే రక్తం రావడం ఒకే డక్ట్ నుంచి. మళ్ళీ అన్ని బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ నేను బ్రెస్ట్ క్యాన్సర్ అనట్లేదు, బట్ ఇట్ క్యాన్ బి అ సైన్ అన్నమాట. ఎస్పెషలీ నెలసరి ఆగిపోయిన వాళ్ళలో. ఓకే. సో నెలసరి ఆగిపోయిన వాళ్ళలో ఇఫ్ ఎట్ ఆల్ ఒక బ్రెస్ట్ లంప్ ఉన్నా, నిప్పిల్ డిశ్చార్జ్ ఉన్నా, స్కిన్ చేంజ్ అన్నమాట, ఏదో ఒక చోట స్కిన్ లోపలికి లాగినట్టున్నా, ఇవన్నీ దే ఆర్ సైన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అవి లేట్ అంటే స్టేజ్ మారే కొద్దీ ఇంకా చాలా సిమ్టమ్స్ వస్తాయి. స్కిన్ నారించి తొక్కలాగా అయిపోవటం, అంటే చిన్న చిన్న పిట్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. దట్ మీన్స్ అది అడ్వాన్స్ అయినట్టు. స్టేజ్ 1 or 2 నుంచి 3కి వచ్చేసింది. స్టేజ్ 3లో ఇలా స్కిన్ చేంజెస్ ఉంటాయి. నిప్పిల్ లంప్ మీద స్కిన్ అంతా అల్సరేషన్ రావడం, ఎర్రగా మారిపోవడం స్కిన్ మీద, బ్రెస్ట్ స్కిన్ అంతా, ఇవన్నీ దట్ మీన్స్ స్టేజ్ 3కి వచ్చేసినట్టు. సో అది ఒత్తి బ్రెస్ట్ తో చూస్తే. ఇంకొకటి ఏంటంటే రొమ్ము నుంచి చంకలోకి లింఫ్ నోడ్స్ లోకి పాకుతాయి అనమాట. సో చంకలో కూడా దే కెన్ ఫైండ్ చిన్న చిన్న గడ్డలు కనిపించడం, లంప్స్ లాగా. ఆల్ దీస్ ఆర్ స్టిల్ ఇన్ స్టేజ్ 3 అనుకోవచ్చు మనం. ఇంకా అడ్వాన్స్డ్ అంటే బోన్ పెయిన్స్ తోను, లాస్ ఆఫ్ వెయిట్, లాస్ ఆఫ్ ఎపిటైట్, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో లంప్ రాగానే మీ దగ్గరికి పేషెంట్ వస్తే లంప్ తీయడంతో సరిపోతుందా అండి, లేదంటే బ్రెస్ట్ రిమూవల్ చేయాల్సి ఉంటుందండి? బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒకటే లంప్ సైజ్ స్టేజ్ అనే కాకుండా, సో దాన్ని 4 రకాల కింద చూడాలండి. సో ఏంటంటే ఫస్ట్ ఒక కోర్ బయాప్సీ చేస్తాం. అది విల్ టెల్ us the diagnosis of whether it is a cancer or anything else. సో క్యాన్సర్ అని వచ్చాక కూడా మనం దాన్ని టైపింగ్ చేయాలి. సో ఫర్ ద సేమ్ గివెన్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ a 2 centimeter చిన్న లంప్ అయినా దాంట్లో ER, PR, HER2, Ki67 అని ఈ 4 టెస్ట్ ఆ ట్యూమర్ మీద చేస్తాం. దాన్ని బట్టి వి నో వాట్ టైప్ ఇట్ ఇస్. మాలిక్యులర్ క్లాసిఫికేషన్ అంటాం అనమాట. 4 రకాలు ఉంటాయి. సో లూమినల్ A అని, లూమినల్ B, HER2 పాజిటివ్, ట్రిపుల్ నెగటివ్. ఒకటే సైజ్ ట్యూమర్ ఉన్నా ఈ కేటగిరీని బట్టి ట్యూమర్ అనేది మారుతుంది. ఓకే. అండ్ సో అందరికి చిన్న సైజ్, ఇప్పుడు సపోజ్ సంబడి ఒక 2 to 3 centimeter సైజ్ ట్యూమర్ తో వచ్చారనుకోండి, డైరెక్ట్ సర్జరీ చేస్తే సరిపోతుందా అనేది కాదు. ఈ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కి వి విల్ గివ్ కీమోథెరపీ ఫస్ట్. కీమోథెరపీ ఇచ్చాక వి విల్ డూ సర్జరీ. సో మీరు అడిగారు కదా డైరెక్ట్ గా లంప్ తీస్తేనే సరిపోతుందా మాస్టెక్టమీ అనేది. సో డైరెక్ట్లీ సర్జరీ చేయగలుగుతామా లేదా అనేది వి విల్ డిసైడ్ బేస్డ్ ఆన్ ద టైప్. కొన్ని వాటికి ఫస్ట్ సిస్టమిక్ థెరపీ అంటే కీమోథెరపీ ఇచ్చి ఆపరేట్ చేస్తాం, కొన్ని వాటికి డైరెక్ట్ గా సర్జరీ చేస్తాం. సో అందరికి రొమ్ము తీయాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ డిసైడ్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాల్పబుల్ లంప్ ఇది ఒకటే ఉంది, మ్యామోగ్రామ్ లో చూసుకుంటాం ఇది ఒకటేనా,
మల్టిపుల్ క్వాడ్రంట్స్ లో ఉందా అని. సో ఒకటి పైన భాగంలో ఉంది, ఇంకొకటి కింద భాగంలో, ఇంకోటి ఎక్కడ ఉంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు గివ్ సో మెనీ ఇన్సిషన్స్. సో విల్ ప్రిఫర్ వాళ్ళలో విల్ ప్రిఫర్ ఆర్ డిఫ్యూజ్ క్యాల్సిఫికేషన్స్ ఉన్నాయనుకోండి ఇన్ ది ఎంటైర్ బ్రెస్ట్, మైక్రో క్యాల్సిఫికేషన్, in them we cannot offer. But if it's only one lump in one place, yes, we can offer breast conservation. Andarki రొమ్ము తీయాల్సిన అవసరం లేదు. రైట్, దెర్ ఆర్ సమ్ క్రైటీరియా అనమాట. ఇవి వీళ్ళలో వీ కెనాట్ ఆఫర్, వీళ్ళలో వీ కెన్ ఆఫర్ అని. సో బేస్డ్ ఆన్ పేషెంట్ క్రైటీరియా. ది ఓన్లీ థింగ్ ఇస్ పేషెంట్ షుడ్ బి మోటివేటెడ్ టు టేక్ రేడియేషన్ ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ ది ఎంటైర్ బ్రెస్ట్. అంటే రొమ్ము మొత్తం తీయించుకోకపోతే రేడియేషన్ అనేది మ్యాండేటరీ. ఓకే, రొమ్ము మొత్తం తీయించుకున్నాక రేడియేషన్ అవసరం లేదా అని అడగొచ్చు. సో దెర్ ఆర్ సమ్ కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు నోట్స్ పాజిటివ్ వచ్చినాయి, అయితే ట్యూమర్ సైజ్ పెద్దగా ఉంది, అలాంటి వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఎర్లీ డిజీజ్ లో అనుకోండి, అదే మీరు చెప్పినట్టు ఎర్లీగా వచ్చి చిన్న లంప్ తో వస్తే రొమ్ము తీయించుకోకపోతే రేడియేషన్ అనేది ఇస్ మ్యాండేటరీ. ఓకే ఓకే ఓకే. సర్వైవల్ ఇస్ ద సేమ్, ఓవరాల్ సర్వైవల్ సేమ్ ఉంటుంది ఇన్ వెదర్ మొత్తం రొమ్ము తీయించుకున్నా లేకపోతే లంప్ ఒకటి తీసినా. ఓకే, పెళ్ళైన విమెన్ కి ప్రెగ్నెన్సీ రాకపోవడం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? సో బ్రెస్ట్ క్యాన్సర్ కి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఎస్టాబ్లిష్డ్ ఐడెంటిఫైడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఓకే, అందులో ఏంటంటే మనకి ఇఫ్ యూ కమ్ బేస్ వాట్ ఇస్ ద రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఫీమేల్ సెక్స్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్. అంటే బీయింగ్ అ ఫీమేల్ ఇట్ సెల్ఫ్ వి ఆర్ అట్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. రైట్, మెనోపాజ్ వచ్చాక మన రిస్క్ ఇంక్రీజెస్. మనం యంగర్ ఏజెస్ లో అంత కామన్ గా చూడం బ్రెస్ట్ క్యాన్సర్. ఆఫ్టర్ మెనోపాజ్ ద ఇన్సిడెన్స్ ఇంక్రీజెస్. రైట్. ఇంకోటి ఏంటంటే పిల్లలు లేకపోవడం, సంతానలేమి, నల్లి పారస్ అంటాం. సో వాళ్ళు ఆర్ ఆల్సో అట్ ద రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే, ఫస్ట్ చైల్డ్ బర్త్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 35. రైట్, సో వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. That's a risk factor for breast cancer అన్నమాట. Okay. Having children late. Okay. The other thing is smokers. Okay, post-menopausal obesity. Okay. And family history అనేది accounts for only 5 to 10%. Okay. Majority there is no family history. Only 5 to 10% have some genetic condition, genetic risk factor or ఫెమిలియల్ ప్రీడిస్పోజిషన్ అన్నమాట. ఓకే ఓకే. హౌ అబౌట్ దీస్ ఓరల్ కాంట్రసెప్టివ్స్ అండి, వాటి వల్ల ఏమన్నా రిస్క్ ఉంటుందా అండి? ఓరల్ కాంట్రసెప్టివ్స్ కంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అండి. ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ హ్యాస్ బీన్ అసోసియేటెడ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే, అంటే మెనోపాజ్ తర్వాత విమెన్ కి. సో ఏంటంటే ఈ హాట్ ఫ్లాషెస్ వచ్చి when they're not able to tolerate the effects of menopause, some people are placed on hormone replacement therapy. Right. So having that for a long duration of time is a risk factor for breast cancer అన్నమాట. అండ్ ఏమన్నా వ్యాక్సిన్స్ అది ఉన్నాయండి బ్రెస్ట్ క్యాన్సర్ కి? ఇంకా రాలేదు. బ్రెస్ట్ క్యాన్సర్ కి లేదండి, there are no vaccines as of now. So and any prevention? So prevention is, see, what's in our hand is lifestyle modification. Right. So first thing is the diet that we have should not have too much of fatty diet. Avoid a lot of red meat. Have a lot of greens or fruits and vegetables. Avoid smoking. Right. Now even women here are smoking and drinking. Right. So alcohol and smoking. Right. And a proper weight maintenance. Right. And this is all prevention. And obviously the other step would be to, and the other risk factors that we know, I can't urge everyone to have children early, but true. It's not that somebody who's had their children in their late 20s or early 30s wouldn't have, but it's a known risk factor. Right. It's a known risk so it's factor. Better before 30 pillalu it's better. Yeah, because it's a known risk factor. True. Okay. Inkokati, the other thing is all of us should get screened. Right. After a certain age, and late 40s nunchi start cheskunte mammography screening. Only the ones who have a very strong family history or they're already BRCA positive ankondi, we'll start screening them earlier. Okay. We'll start screening them in their 30s. Endukante we have already identified a risk factor in them. Again, somebody who's had radiation in their childhood for the neck and all, ante వాళ్ళు lymphomas వచ్చి they're irradiated in their childhood ankondi. వాళ్ళని కూడా they also come under a high risk category అన్నమాట. So we prefer to screen them as well. ఇప్పుడు ఈ రేడియేషన్ తీసుకున్న విమెన్ ఉంటారు కదండి, వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అండి? ఇది క్యాన్సర్ కమ్యూనికబుల్ అని కొంతమంది అనుకుంటుంటారు, అది నిజమా అండి? No, cancer is not communicable అండి. It's not a communicable disease. Okay. Radiation తీసుకోవడం వల్ల they don't emit anything or they are
యాజ్ గుడ్ యాజ్ పీపుల్ అరౌండ్. ఓకే. ఇంకా చెప్పాలంటే కీమోథెరపీ తీసుకున్నప్పుడు దేర్ ఇమ్యూనిటీ ఈస్ డౌన్. రైట్. సో ఇంట్లో ఎవరైనా కాఫ్ కోల్డ్ ఉంటే దే పోజ్ అ రిస్క్ టు ద పేషెంట్ as such. ఎందుకంటే వాళ్ళకి they'll get infections. రైట్. Otherwise no. Only when we give I-131 therapy for thyroid, ఎట్లాగూ they'll not send them out high dose ఇచ్చినప్పుడు అక్కడే ఇన్స్టిట్యూట్ లో ఐసోలేట్ చేస్తారు. ఓకే. అంతకు మించి నథింగ్ ఎల్స్.